తండ్రి లేని బిడ్డ పేదోడు కాస్త కనికరించండయ్యా, పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోంది అంటూ గతంలో అంటే 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇంతకీ పేదలంటే ప్రజలనుకునేరు, అలా అనుకుంటే మీరు తొక్కపై కాలేసి జారిపడ్డట్టే. జగన్ విషయంలో పేదలు అంటే జగన్ రెడ్డే. ఈ విషయం ఆయన చెప్పే వరకు ఎవరూ ఊహించి ఉండరు. అసలు ఇంతకీ మళ్ళీ ఈ పేదోడి కాన్సెప్ట్ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే, ప్రపంచంలో ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో తెలియదు, కానీ వైసీపీ అధినేత జగన్ రెడ్డికి అత్యున్నత స్థాయిలో క్రిమినల్ తెలివితేటలు మాత్రం ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన పని అయితే లేదు. ఆయన చాలా తెలివిగా తానేం తప్పు చేయలేదని వాదించడానికి చిన్నపిల్లల తరహాలో ప్రదర్శిస్తూ ఉంటాడు. నమ్మించాలని విశ్వప్రయత్నాలే చేస్తూ ఉంటాడు. ఆస్కార్ లెవెల్ నాటకాలు ఆడుతూ ఉంటాడు. అయితే అలాంటి చీప్ టెక్నిక్ ప్లే చేసి దొరికిపోతాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, తాను దొరికిపోయాను అన్న విషయం తనకు కూడా తెలియనంతగా యాక్టింగ్ ఎరగదీసేస్తాడు. అంతెందుకు, తాజాగా వేరే లెవెల్లో పెట్టిన ప్రెస్ మీట్లోనే మంచి కవర్ డ్రైవ్ ఒకటి వదిలాడు. ప్రజలని పిచ్చోళ్లని చేద్దామన్న చందాన. పార్టీని నడపడానికి తన దగ్గర డబ్బులు లేవని, ఎవరైనా చందాలు ఇవ్వాలని లైట్గా ఏడుపు ముఖం పెట్టి ఏడ్చినంత పనిచేసేశాడు జగనన్న. ఇక ఆ మాటలు విన్న జర్నలిస్టులు అవాక్కయ్యారు. ఇక ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు పక్కకెళ్ళి పగలబడి మరీ నవ్వుకున్నారు. ఇక మన పేటీఎం బ్యాచ్ 5 రూపాయల కూలీ బతుకులైతే ఆహా ఓహో అంటూ మా అన్న వ్యూహం అదుర్స్ అంటూ ఇచ్చిన కూలికి న్యాయం చేసేలా సోషల్ మీడియాలో చిల్లర రాతలు రాసుకుని సరిపెట్టుకున్నారు. ఇక్కడ సామాన్యులుగా, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, జగన్ రెడ్డి తనకు పేపర్లు టీవీలు లేవంటాడు. ఇటీవల భారతీ సిమెంట్ కూడా తనది కాదు అనేశాడు. ఇళ్ళు, ఆస్తులు కూడా తన పేరున లేవు అనే కలరింగ్ ఇస్తాడు. కానీ మరో పక్క ఈడీనేమో సూట్ కేస్ కంపెనీల్లో, బంగారాల్లో పెద్ద ఎత్తున దాచిపెట్టాడు. ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది, అది ఎక్కడెక్కడ ఉంది, అదీ కాక భారతీ సిమెంట్స్లోకి బాలాజీ, గోవిందప్ప ఎంత తీసుకెళ్లారు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కుటుంబ సభ్యులు కంపెనీల్లో ఎంత దాచారు, కొనుగోలు చేసిన 100 కిలోల బంగారం ఏ కలుగులో ఉంది, అన్నీ బయట పెడతామంటూ గట్టిగానే కంకణం కట్టుకొని కూర్చుంది. విరాళాలు ఇవ్వకపోతే పార్టీని మూసేస్తానని చెప్పి బెదిరించి పార్టీ నేతల దగ్గర చందాలు వసూలు చేసే పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న జగన్ రెడ్డి విషయంలో అడుక్కుంటున్నాడు కదా అని జాలిపడి వైసీపీ పార్టీ అకౌంట్లో డబ్బులు వేసేయాల్సిన పని లేదు. ఎందుకంటే సిఐడి అధికారులు ఎలాగో జగన్ అవినీతి గుడ్డలన్నీ ఓడదీసి రోడ్డున నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. జగన్ని నమ్మే పిచ్చోళ్లు మొత్తం బయట పెట్టే వరకు ఎదురు చూస్తే కళ్ళు బైర్లు కమ్మే సంపాదన ఖచ్చితంగా బయటపడుతుంది. అప్పుడు ఆ రోజు నిజంగా జగన్ దగ్గర డబ్బులు లేవు, ఆయన కడుపేదవాడు అన్నప్పుడు ఇవ్వండి విరాళాలు. కనీసం మీకు ఇచ్చిన 5 రూపాయల కూలీకి న్యాయమన్నా జరుగుతోంది.